సద్గురు జగ్గి వాసుదేవ్ ఒక పక్క తమ కుమార్తెకు చక్కగా పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేట్లు చేసి, మరోపక్క ఇతర యువతులను ఐహిక జీవితాన్ని వదిలి యోగా కేంద్రాల్లో సన్యాసినులుగా బతికే విధంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. బాగా చదువుకున్న తన 2 కుమార్తెలను ఈషా ఫౌండేషన్ మాయలో పడేసి ఆశ్రమానికి శాశ్వత బందీలుగా మార్చిందని, వారిద్దరినీ తనకు అప్పగించాలని ఒక తండ్రి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు వ్యవసాయ వర్సిటీలో ప్రొఫెసర్గా పదవి విరమణ చేసిన ఎస్ కామరాజ్ తన 2 కుమార్తెలను ఈషా ఫౌండేషన్ నుంచి విడిపించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టుకు హాజరైన 2 కుమార్తెలు తమ ఇష్టపూర్తిగానే సన్యాసుల జీవితాన్ని ఎంచుకున్నామని చెప్పారు. వారిని పలు ప్రశ్నలు అడిగిన న్యాయమూర్తులు ఈ అంశంపై మరింత దర్యాప్తు జరపాలని నిర్ణయించారు. జగ్గి వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసి ఇతరుల కుమార్తెలను శిరోముండనం చేసుకొని సన్యాసి జీవితం గడిపే దిశగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలుసుకోవాల్సి ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఆచార్యుడి కుమార్తెలు ఏదో చెప్పబోగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని భావిస్తున్న మీకు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం పాపంగా కనపడడం లేదా అని ధర్మాసనం నిలదీసింది. ఈ కేసుల ప్రస్తుత పరిస్థితి మీద నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఈ సంగతి ఈషా ఫౌండేషన్ గురించి తాజా అప్డేట్.